లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్లాస్టిక్ భూతం వచ్చిన తర్వాత కనుమరుగైపోయిన చాలా వ్యవసాయ ఉత్పత్తులలో మొదటిది గోగునార. ప్లాస్టిక్ రాకముందు చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడేది. కానీ ప్రస్తుతం పరిమితంగానే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రకృతికి జీవరాశికి నష్టం కలిగించే ప్లాస్టిక్ను తగ్గిస్తే దాని స్థానంలో గోగునారను వినియోగంలో తేవచ్చు. దీనివల్ల ప్రకృతికి మేలు జరుగుతుంది. గోగునార ఉత్పత్తిలో ఒకప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉండే మన రాష్ట్రం ప్రస్తుతం నామమాత్రానికి పడిపోయింది. గోగునార సాగుపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నార పంటల్లో జనము తర్వాత గోగు అతి ముఖ్యమైన వాణిజ్య పంట. గోగు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన రాష్ట్రంలో ఈ పంట ఎక్కువగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దాదాపు 1,43,000 ఎకరాలలో నార కొరకు సాగు చేస్తున్నారు. గోగును నార కొరకే కాకుండా ఇతర పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తారు. గోగు మొక్కల నుండి తీసిన గుజ్జు వార్తా పత్రికల ముద్రణకు అవసరమయ్యే కాగితాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. గోగు విత్తనాల నుండి తీసిన నూనెను సబ్బుల పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. గోగునారను ఎక్కువగా జనపనారతో కలిపి తివాచీలు, సంచులు, గోనె సంచులు, పూరి, ప్యాకింగ్ క్లాత్, సీలింగ్ కు పనికి వచ్చే కార్డ్బోర్డులు మరియు గృహాలంకరణ వస్తువులు తయారీలో ఉపయోగిస్తారు. దేశంలోనే గోగునార పరిశ్రమలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో గోగునార పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. చిన్న చితక తప్ప గోగునార పరిశ్రమలు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో గ్రామాల్లో విచ్చలవిడిగా పండించే గోగునార కూడా కనుమరుగవుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బడంగి మండలంలో కొందరు రైతులు గోగునారపై ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 6 నెలల పాటు చెరువులో ఈ పంటను పండిస్తారు. సన్నటి పుల్లలు పైకి తేలిన తర్వాత వాటిని బయటికి తీసుకొచ్చి వాటి నుండి నారను వేరు చేస్తారు. వీటిని కట్టలుగా కట్టి ఎండబెడతారు. బాగా ఎండిన తర్వాత వీటిని డొంకినవలస రైల్వే స్టేషన్లో ఓ దళారికి వీటిని అమ్ముతున్నట్లు అక్కడ మహిళా రైతులు చెబుతున్నారు. కేవలం ఈ రైల్వే స్టేషన్ వద్ద వీటిని కొంటున్నారు కాబట్టే వీటిని ఇంకా పండిస్తున్నామని వారు చెబుతున్నారు. ఒకప్పుడు రాజ్యమేలిన గోగునార ఉత్పత్తులు నేడు ప్లాస్టిక్తో పోటీ పడలేకపోతున్నాయి. మార్కెట్లో వీటికి గిరాకీ కూడా లేకపోవడంతో గోగునార రైతులు కూడా కనుమరుగవుతున్నారు. గోగునార రైతులతో మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇటీవల కాలంలో ప్రజలు మర్చిపోతున్న వాటిలో గోగునార ఒకటి. ఎస్, మీరు వినది నిజమే. ఎందుకంటే ఇప్పుడంతా ప్లాస్టిక్ సంచులు రావడం వల్ల గోగునారను పూర్తిగా ప్రజలు మర్చిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు ఈ గోగునారతో తయారు చేసిన సంచుల్లోనే వరి కావచ్చు, ధాన్యం కావచ్చు, పంచదార కావచ్చు, అదేవిధంగా రైతులు పండించే ప్రతి పంటకి కూడా గోగునారతో తయారు చేసినటువంటి బ్యాగులు, అంటే జూట్ బ్యాగులు అంటాం కదా, ఏ ఆధారం. అయితే విజయనగరం జిల్లా ఒకప్పుడు ఈ జూట్ బ్యాగులకే దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ ప్రస్తుతం పూర్తిగా జూట్ మిల్లన్నీ కూడా క్లోజ్ అయిన పరిస్థితి, గోగునార ఎక్కడా కనిపించని పరిస్థితి. అయితే ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలంలో మనం ముగడ గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో అయితే ఇప్పటికీ కూడా కొంతమంది రైతులు గోగునారని పండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందో. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ గోగునార ఇప్పటికీ వాళ్ళు సేకరించి ఏదైతే ఈ పుల్లలు ఉన్నాయో, ఏదైతే ఈ స్టిక్స్ ఉన్నాయో వీటిని ఇక్కడైతే కటిక పుల్ల అని కూడా అంటుంటాం ఈ ఏరియాలో. ఈ స్టిక్స్ కూడా బెరడ్, అంటే చెట్టుకి ఏదైతే బెరడ్ ఉంటుందో అలాగే ఈ పుల్లకు ఉన్నటువంటి బెరడ్నే గోగునార అంటాం అనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, గోగునార ఇప్పటికే వాళ్ళు తీసి ఇక్కడ కట్టలు కట్టి పెట్టడం జరిగింది. ఇదే గోగునార అనమాట. సో ఈ గోగునార అనేది ఈ పుల్లల యొక్క బెరడ్ అనమాట. ఈ పుల్లల యొక్క బెరడ్ ద్వారా ఈ గోగునార వస్తుంది. దాన్ని ఎండబెట్టి వివిధ ప్రదేశాలకి, అంటే ఏదైతే మిల్లు ఉన్నాయో ఈ జూట్ మిల్లుకి పంపిస్తుంటారో అక్కడ నుంచి బ్యాగులు తయారయ్యి మనకు వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఈ గోగునారలో ఎలా తయారు చేస్తుంటారు జనరల్గా మనం చూసుకుంటే, ఇప్పుడు మనం చూసాం ఆవిడ మనకి చెరువులో నుంచి ఈ పుల్లన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఏవైతే ఈ స్టిక్స్ ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి వాటి నుంచి నార తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అవి నార తీస్తున్నారు ఈ కర్రల నుంచి. వీటిని ఎండబెట్టి వివిధ మార్కెట్లో అమ్ముకోవడం కావచ్చు, అదే జూట్ మిల్లుకి వేయడం కావచ్చు చేస్తుంటారు వీళ్ళందరూ కూడా. అయితే అసలు ఈ గోగునారని ఎలా పండిస్తారు, అసలు వీటి విత్తనాలు ఏమైనా ఉంటాయా, వీళ్ళు ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నారు, ఇప్పటికీ అంత హోప్గా ఎందుకు పని చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది గోగునార తయారు చేసిన రైతులు మనతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఈ గోగునార పండిస్తున్నారు మీరు? ఎప్పటి నుంచో చాలా 4 రోజులు పెట్టండి. మాకు తెలిసి వచ్చిన కానీ చల్లుతాను.
ఇప్పుడు అసలు ఎలా తయారు చేస్తారు ఈ గోగునారని? ఇప్పుడు మళ్ళీ సెర్లేస్తాం ఇదే ఈ నారు ఒలిచ్చే మళ్ళీ ఉతికేసి ఆరేస్తాము. ఉతికేసి ఎండబెట్టి మట్టించి గొడ్లతోటి కట్టలు కట్టి అప్పుడు తోలుతాము. అయితే అసలు దీన్ని ఎలా పండిస్తారు గోగునారని? ఇవే ఇతనాలు కడతాము, కోస్తాం కొసలు, అవి ఎండబెట్టి దులుపుతాము. దులిపేసి ఈ కొత్త అమావాస్యకి జల్లుతాము. మరి కొత్త అమావాస్యకి దేనియాలో జల్లుతాము. ఇప్పుడు దీపావళికి తీస్తాము. తీసి కట్టలు కట్టి సెర్లు వేస్తాము. అవి ఊరిన తర్వాత తొలుస్తాము. మళ్ళీ ఒలిసి సేకు మళ్ళీ సెర్లే పెడతాము, ఉతుకుతాము, ఎండబెడతాము, కుమ్మించుతాము, మళ్ళీ కట్టలు కట్టి తోలుతాము. దానికి గిరాకీ ఉందా వీటికి? ఎక్కడ చూసి జూట్ మిల్లు అన్ని మూస్తున్నాయి, మరి ఎవరు కొంటారు మీ దగ్గర? కొంటాండ్రు. డొంకుని వలస బాడింగ మండలం. ఎంత ఎంత వస్తుంది క్వింటాకి? ఎంత ఇస్తారు క్వింటాకి? ఎంత ఇస్తారు? 6,000. 6,000 ఇస్తారా? సో ఇది అంటే పండించే ప్రాసెస్ ఎంత ఉంటుందో మనం చూడొచ్చు. అంటే సుమారు ఉండదు, ఇదే కవుకులే ఎక్కువ బాధవే, కష్టమే రైతుకి లీటర్. సో ఇది అంటే అటు కొత్త అమావాస్య అంటే సుమారు మనకి 3-4 నెలల్లో వస్తుంది. అండ్ దీపావళి అంటే మనకి 10-11 నెలల్లో వస్తుంది. సుమారు 6 నెలల పాటు కష్టపడి పండించే పంట ఇది కూడా. అంటే వరి ఎలాగైతే చేస్తామో ఇది కూడా అంతే శ్రమతో చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం డొంకినివాస్ రైల్వే స్టేషన్ దగ్గర వీరైతే అమ్ముతున్నట్లు చెప్తున్న పరిస్థితి. మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉందండి గిరాకీ? గిరాకీ ఏం లేదండి, తక్కువే, పెద్ద రేట్ లేదు, కష్టమే రైతుకి. దీన్ని బురద పోసుకోవడమే కానీ కష్టమే, డబ్బే కష్టం. అంటే మరి మీకు వేరే పని లేక పండిస్తున్నారా ఏంటి? వేరే పని లేకంటే అన్ని పని లేకపోతే ఏ పనికి అయితే రేటు ఉంటుందో ఆ పని అన్నీ ఒక రకం చేస్తే రేటు రాదు కదా. ఏది 4 రకాలు చేస్తే 4 రకాలు ఏది కలిసి వస్తుందని చేస్తాము. పత్తిలు వేస్తాము, జొన్న వేస్తాము, ఉరుడిస్తాము, సిరికేస్తాము, గోగులు జల్లుతాము. ఈ అన్నింటిలోనే ఏది వేస్తే వస్తుందని అది జల్లుతాము. ఇది కూడా వేయడం కష్టం, అన్నింటి మీద ఇది కష్టము. అంటే సుమారు ఇప్పుడు మీలాగా ఎంతమంది పండిస్తుంటారు మీ ఊర్లో ఈ పంట? ఇప్పుడు తగ్గిస్తారు, ఒక మహా పండిస్తే 15 మంది ఉంటారు, అంతకంటే తక్కువ ఇప్పుడు. ఇప్పుడు మీరు కూడా డొంకినివాస్ రైల్వే స్టేషన్లో అమ్ముతారు? డొంకినివాస్ స్టేషన్లే, ఈ చుట్టుపక్కల మండలం వల్ల స్టేషన్లో అమ్ముతారు. సో ఇదే అనమాట. వీళ్ళందరూ కూడా పండించడం నష్టమైనప్పటికీ కూడా మరి అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు వరి, పత్తి, చెరకు ఏదైతే పండిస్తున్నామో వాటితో పాటు ఇది కూడా ఒక అలవాటుగా మారిపోవడంతో వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ పంట పండించడం అలవాటుగా మారింది. ఆ నేపథ్యంలోనే పండిస్తున్నాం. అదేవిధంగా తమ మండలానికి వచ్చే వరకు డొంకినివాస్ రైల్వే స్టేషన్లో కొంత గిరాకీ ఉంది, అక్కడ వ్యాపారులు దీన్ని కొంటున్నారు కాబట్టి మేము పండిస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.